మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ మేలోపు ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన విషయం. కొంతమందికి వీసాల విషయంలో, డాక్యుమెంట్ విషయంలో, H1B విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగ మార్పులు లేదా బదిలీలు, ట్రాన్స్ఫర్ కానీ లేదా నూతన ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వీరికి ఏలినాడు శని ప్రారంభం కాబోతోంది. దానివలన కొంత రకమైన మానసికమైన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు, మనశ్శాంతి లోపిస్తుంది. దానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకోవడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్వల్పమైన లాభాలు కనిపిస్తున్నాయి. అయితే మాట తీరు బట్టి జనాలు ఉంటారు. శత్రువర్గం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంది. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారి కష్టానికి తగ్గట్టుగా మీ సహాయ సహకారాలు ఎంతగానో అందిస్తారు కూడా. వ్యాపారస్తులకు వ్యాపారంగా చిన్నపాటి లాభాలు ఉన్నప్పటికీ నూతన వ్యాపారాలు కానీ, భాగస్వామి వ్యాపారాల్లో కానీ వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇతర విషయాలన్నీ బాగున్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ రంగంలో ఉన్నవారికి అకౌంటింగ్స్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే బంధువర్గంలో ఉన్న విభేదాలు ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మీ మాట తీరు, మీ మంచితనంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అయితే ముక్కుసూటితనంతో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీ వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోరు. నాకు నేనుగానే ఉంటాను, ఇలాగే ఉంటాను అనే ధోరణికి వస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అది కొంతమందికి నచ్చదు. అయితే అది ఎలా ఉన్నా సరే మీ మాట తీరు బట్టి వ్యాపారంలో కానీ, అధికారులతో కానీ మంచి గుర్తింపు లభిస్తుంది. నలుగురిలోనూ మీకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. అదేవిధంగా కూడా ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే H1B విషయంలో, గ్రీన్ కార్డు విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే వ్యవహార శైలిని లేట్ చేయకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్, 10th ఇలా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో మంచి విజయాలు సాధించగలుగుతారు. ఇక్కడ కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే దానికి భగవంతుడు ఆశీస్సులు కూడా తోడవుతాయి. కష్టపడకుండా ఏదీ రాదు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభించడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలమైన వ్యవహారాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఏ పని చేసినా ముందుకు సాగడం జరుగుతుంది. ఇటు రాజకీయ పరంగాను, అటు బిజినెస్ పరంగాను మంచి కాలం అని చెప్పొచ్చు. అయితే వీరికి ఏలినాడు శని ప్రారంభం కాబోతుంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఏర్పడుతుంటుంది. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళే శక్తి మీలో ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది. అన్నీ బాగున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అవి స్వల్పమైనా సరే వాటిని తక్కువ అంచనా వేయకుండా టెస్టులు చేసుకోవడం చెప్పదగిన విషయం. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. అయితే మంచి సంబంధం కుదిరింది, వివాహం చేద్దామని అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రోజుల్లో చాలా వరకు పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో, సంబంధం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని, జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి ఉదయం సూర్యోదయానికి ముందు, అలాగే సాయంత్రం సూర్యాస్తం అయ్యాక అమ్మవారికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఇంద్రాణి రూపు ధరించండి. నరదృష్టి అధికంగా ఉంది వీరికి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ,
ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.